బుధవారం బీజేపీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి నియోజకవర్గంలో తిలక్ రోడ్, నిమ్మకాయల వీధి, తీర్థకట్ట వీధులలో ఇలాంటి ప్రచారం నిర్వహించి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలో తరతరాలుగా నివాసం ఉంటున్న స్థానికులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అభద్రతా భావంతో జీవిస్తున్నారని, ఆధ్యాత్మిక నగరంలో రౌడీయిజానికి, భూ కబ్జాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీయిజం రాజమేలుతోందని, ల్యాండ్, శాండిల్ లిక్కర్ మాఫియాలకు ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ అని మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతరాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం గంజాయి మత్తుకు బానిసలుగా మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏపీకి పూర్వ వైభవం రావడం తథ్యమన్నారు. తిరుపతి నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, ఎంపీ అభ్యర్థి వరప్రసాద్లను అఖండ మెజారిటీతో గెలిపించాలని నవీన్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి నియోజకవర్గ ఓటర్లలో ఒక నిశ్శబ్ద విప్లవం చాప కింద నీరులా పోతోంది. తిరుపతి ప్రజలంతా కూడా కుల మతాలకు అతీతంగా ఈరోజు ప్రశాంతతను కోరుకుంటున్నారు. ఈరోజు తిరుపతిలో గాని, రాష్ట్రంలో గాని రౌడీయిజం, భూ కబ్జాలు పెరిగిపోయాయి. ఈరోజు ప్రజలంతా కూడా అభద్రతా భావంతో జీవిస్తా ఉన్నారు. వ్యాపారస్తులు గాని, ఉద్యోగస్తులు గాని, స్థానికులు గాని దినదిన గండంగా జీవిస్తా ఉన్నారు. ఈ సంస్కృతిని పాలదోలాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి. బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకత్వంలో ఖచ్చితంగా ఎవరైతే ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా, అదే విధంగా వరప్రసాద్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, ప్రజలంతా కూడా ఈరోజు ముందుకొచ్చి ఓటు వేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు ప్రజల్లో కూడా అభద్రతా భావం ఏర్పడింది. ఈరోజు మనం రాష్ట్రం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తి పన్ను పెంచేశాడు. అదేవిధంగా నీటి ఛార్జీలు పెరిగిపోయినాయి. చెత్త మీద పన్నేస్తున్నాడు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతి వాసులు వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి. స్థానికులకు తిరుమల శ్రీవారిని దూరం చేసిన ఘనత ఈ రోజు ఈ అధికారంలో ఉన్నటువంటి నాయకులకే చెల్లుతుంది. ఈరోజు లడ్డూ ధర పెంచేశారు, అద్దె గదుల ధర పెంచేశారు. స్వామివారి సొమ్ముని దారి దోపిడీ దొంగల్లాగా దోచుకునేస్తున్నారు. మన స్వామిని మనం కాపాడుకోవాలి. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతి పవిత్రంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఈ రోజు తిరుపతిలో ఎక్కడన్నా చూడండి, ఈరోజు రోడ్డు వైడనింగ్, మాస్టర్ ప్లాన్ రోడ్లతో దర్జాగా దోచుకునేశారు. ఈరోజు పోనీ టీడీఆర్ బాండ్లు ఎవరికన్నా ఇచ్చారా అంటే ఏమిస్తారు మాకు అని కోట్లాది రూపాయలు మెక్కేసి ఈరోజు ఎవరైతే భూములు కోల్పోయినారో వాళ్ళకి టీడీఆర్ బాండ్లు స్థానికులకి ఇవ్వకుండా వేధిస్తున్నారు అంటే తిరుపతిలో ఎంత అభద్రతా భావంగా ఉన్నారో మీరు ఆలోచించండి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా టీడీఆర్ బాండ్లు తీర్చే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పని తిరుపతి నగర ప్రజలందరికీ కూడా రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానండి.